హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ముందుగా ఏం చూద్దామో తెలుసా ఫ్రెండ్స్? ఈ శారీ కస్టమర్ది. చూడండి, కింద మెరూన్ బార్డర్ ఉంది, పైన గ్రీన్ వచ్చింది, శారీ మొత్తం ఎల్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, దీనికి కుచ్చు వేయాలి, బేబీ కుచ్చు. ఇది పళ్ళు ఫ్రెండ్స్. జిగ్జాగ్ చేసి ఫాలేస్ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇది పళ్ళు. ఈ పళ్ళుకి క్రోషా వర్క్ చేసి, అంటే సింగిల్ చైన్ వేస్తాను, ఎందుకంటే ఇది క్లాత్ చాలా పల్సగా ఉంది. అట్లే గుచ్చినామనుకో బేబీ కుచ్చు, దానికి ఏమైతుందంటే శారీ హోల్ పడిపోతుంది. అందుకనేసి నేను సింగల్ గా చైన్ వేసి దానిపైన దాంట్లో బేబీ కుచ్చు వేస్తాను. కాకపోతే దీనికి ఏమేమి కావాలో బేబీ కుచ్చుకి మనం ఏమేమి రెడీ చేసుకోవాలో చూపిస్తాం ఫ్రెండ్. చూడబోయే ముందు మన వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఇప్పుడు దీనికి కావాల్సింది ఇదంతా నా కుచ్చు బీడ్స్ ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇది క్రోషాలు, నేను స్పేర్ పెట్టుకుంటాను 2-3. మీరు ఎవరైనా క్రోషా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇలాంటి క్రోషా కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. ఇది వచ్చి ఉల్లన్కి వేసేది. ఉల్లన్కి మనకి పర్సులు లేకపోతే జడకు వేసుకునేటివి, అట్లాంటి పౌచులకి ఉల్లన్ వస్తుంది కదా, ఆ ఉల్లంతా వేసేది ఫ్రెండ్స్ ఇది. కాకపోతే ఇది వద్దు మనకి శారీస్ వేసుకునేకి. ఇలాంటి క్రోషాలు దొరుకుతాయి చూడండి. ఇది వచ్చి నేను 10 నెంబర్ తీసుకున్నా, ఇంకొకటి 11 వస్తుంది, 8 వస్తుంది. చూడండి, ఇలాంటి క్రోషా వర్క్లు అయితే శారీకి ఇలా గుచ్చి దారాలు నీట్గా తీసుకునేకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఇలాంటివి నేనైతే స్పేర్ పెట్టుకున్నాను. మీరు ఒకటి కొనుక్కొచ్చుకోండి ఇట్లాంటిది లేకపోతే గన. ఇవన్నీ బీడ్స్ ఫ్రెండ్స్. ఏదైనా శారీకి అర్జెంట్ అయితే బీడ్స్ అప్పటికప్పుడు అంగడికి పరిగెత్తే పని లేకుండా ఇలాంటి బీడ్స్ అన్ని నేను స్పేర్ పెట్టుకుంటాను. ఇలాంటివన్నీ ఇవన్నీ మన ఫ్రెండ్స్. చూడండి బాగున్నాయా? చూడండి, అంత బీడ్స్, హార్ట్ బీడ్స్, మళ్ళీ ఇంకా ఇలా లీఫ్ బీడ్స్, ఇవన్నీ స్టాక్ పెట్టుకుంటాను నేను. అర్జెంట్ కస్టమర్స్ ఎవరైనా బ్లౌజ్ శారీ కావాలని వస్తే తొందరగా కూడా వేసిచ్చి బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసి ఫుల్ ఫినిషింగ్ చేసిస్తాను ఫ్రెండ్స్. సరేనా? వీటిలో ఏమైనా ఏం డౌట్లు ఉంటే నేను కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు వీటికి నేను దారాలు వచ్చి 60 రౌండ్లు చుట్టుకుంటాను. ఇలాంటిది ఒకటి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది దీంతో నేను ఇలా 60 చుట్లు చుడతాను. ఇలా 3 దారాలు తెచ్చుకున్నాను ఈ శారీకి మ్యాచింగ్ థ్రెడ్లు ఇలా 3 తెచ్చుకున్నాను, 3 కలర్స్. ఇవి 2 అయితే 4 సూదులకి వేసుకున్నాను. ఇది ఒకటికే వేసుకున్నాను, అక్కడక్కడ రెడ్ కలర్ ఇస్తే బాగుంటుందని ఇచ్చినాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఇలా చుట్టుకున్న తర్వాత చూడండి ఎలా చుట్టాలంటే దారము ఇలా పెట్టుకొని ఇలా చుట్టాలి. మీకు ఎలా చుట్టానో ఇలా చుట్టుకుంటూ పోవాలి. ఇలా చుట్టాలి, ఇలా నీట్గా చుట్టుకుంటూ ఇలా చుట్టాలి ఫ్రెండ్స్. చుట్టిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా థ్రెడ్లు వస్తాయి. చూడండి, ఇలా సూదులు నేను ఒక 10 తెచ్చి పెట్టుకున్నాను. ఒక శారీకి ఒకేసారి చుట్టుకున్నానంటే ఒక కవర్కి ఒక శారీ వేసేయచ్చు మనము. ఇలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చుట్టుకునేసి సూదులకు వేసి రెడీ చేసి పెట్టుకునేలా, మళ్ళీ జరీ కూడా వేసుకొని దాన్ని కూడా సూదికి వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని క్రోషా వర్క్ చేసుకునేకి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక దారం తీసుకొని ఆ దారంని ఇలా 6 పోగులుగా చేసుకోవాలి మనము. ఇలా ఉంది కదా, ఇలా దారం తీసుకునేసి ఈ పక్క నుంచి కనిపిస్తుందా మీకు, ఇట్లా చేసుకొని మళ్ళీ ఇట్లా చేసుకొని ఇలా 6 పోగులు తీసుకోవాలి ఫ్రెండ్స్ మనము. చూడండి, ఇలా 6 పోగుల్లాగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో చూపించినాను కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్లు అడగండి, నేను దానికోసం ఒక వీడియో చేస్తాను. ఇలా చాలా ఈ పక్క ఆ పక్క ఒక 15 మీటర్లంతా తీసుకుంటాను ఫ్రెండ్స్. మీకు వీడియో అది లెంత్ అయిపోతుందని నేను ఇలా చూపిస్తున్నాను, ఓకేనా? ఇలా చేసుకుంటూ మనము దారం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా 6 పోగులుగా మనం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు వీడియోలో సరిగా కనిపించకపోవచ్చేమో.
చూడండి ఇలా 6 పోగులుగా ఫుల్ నేను ఒక 15 మీటర్లు పైన తీసుకుంటాను. చీర అంతా కావాలి కదా చైన్ వేసేకి, మళ్ళీ సరిపోకపోతే కొద్దిగా తీసుకుంటాను నేను. చూడండి ఇలా చేసుకొని ఇలా వచ్చింది కదా లాస్ట్ ఎడ్జ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక మడత పెట్టి చూడండి, ఇప్పుడు 3 అయినాయి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక చిన్న ముడి వేసుకుందాం, ఎందుకంటే విడిపోకుండా. ఇలా చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా తీసుకుంటా పోవాలి. తెలిసిందా? ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఇది. ఆ బాబిన్కి వేసి ఈ బాబిన్కి వేసి 6 దారాలు చేయాలంటే మనకు కాదు. ఇలా చేసుకున్నామంటే ఇది వేసేటప్పుడు ఫ్యాన్ వేసుకోకూడదు. ఫ్యాన్ వేసుకుంటే దారం చిక్కు పడిపోతుంది. అందుకే ఫ్యాన్ వేసుకోకూడదు. ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఇది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎన్ని అయినాయో చూసినాం కదా. చూడండి ఇలా అయిన తర్వాత ఇలా చుట్టుకుంటూ చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లు అడగండి ఫ్రెండ్స్, చెప్పిస్తాను మీకు. ఫస్ట్ టైం మన వీడియో ఎవరు చూస్తున్నట్లయితే దయచేసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మన వీడియోలో మంచి మంచి టిప్స్తో బ్లౌజ్ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇట్లా అయింది కదా, దీన్ని ఇక్కడ ఇలా ముడి పెట్టుకునేస్తాం. ఇలా ముడి పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 6 దారాలు అయినాయి. 6ని ఒక్కటి చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకొనేసి ఇలాంటి ట్యూబ్కి మనం ఇట్లా చుట్టుకునేలా. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం కేటాయించినామంటే మనకి చైన్ వేసుకునేకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా చుట్టుకునేలా. దీని మొత్తం చేరి 6 దారాలు మనకి 6 లేయర్స్ ఉండాలి. మనకి కనిపిస్తుందా? ఇలా 6 లేయర్స్ మనకి చుట్టుకోవాలి క్రోషాకి. కొంతమంది 7, 8 కూడా వేస్తారు. నేనైతే 6 తీసుకుంటాను. చూడండి ఇలా చుట్టుకుంటూ నీట్గా రోల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దారాలంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి దారం రెడీ చేసి పెట్టుకున్నాను. చీరకి మడతలు విడిపోకుండా ఇలా జడ క్లిప్పులు ఉంటే వాటి సాయంతో ఇలా క్లిప్పులు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఎలా చైన్ వేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇది పళ్ళు కదా, ఈ పళ్ళు రైట్ సైడ్ మన వైపు ఉండాల, రాంగ్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండాల. చూడండి తెలుస్తుందా మీకు? ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ దారంని ఒక ముడి వేసుకున్నాం కదా, చూడండి ఫ్రెండ్స్ ఇలా దారం రెడీ చేసుకున్నాను. ఇలా ముడి వేసి పెట్టుకున్నా రెడీ చేసి. ఇదిగోండి చీరకి మడతలు వెళ్ళిపోకుండా ఇలా క్లిప్పులతో నీట్గా మడతలన్నీ పెట్టేసుకొని క్లిప్పు పెట్టుకున్నాను జారకుండా ఉండేకి. ఇది జారుతుంది శారీ. ఇదిగోండి ఇప్పుడు మనము చైన్ ఎలా వేసుకోవాలంటే, ఇది పళ్ళు సైడు, పళ్ళు రైట్ సైడ్ మన పక్క ఉండాలా, రాంగ్ సైడ్ ఇన్సైడ్ ఉండాలా. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం క్రోషా తీసుకున్నాము. క్రోషా తీసుకునేసి ఇదిగో ఈ ముడి ఉంది కదా, ఈ ముడిని నీట్గా ఇలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఇలా వేలికి నీట్గా చుట్టేసుకున్నాము. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? చూడండి వేలికి నీట్గా పెట్టేసుకొని ఇలా క్రోషాతో నిదానంగా హోల్డ్ చేసుకొని ఇలా తీసుకొని చూడండి క్రోషా సాయంతో ఇలా చేసుకోవాలి. ఇలా పైకి తీసుకొని ఈ దారాన్ని నిదానంగా లోపలికి తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి క్రోషా ఈ హోల్ పక్కనే ఇంకొక హోల్ పక్కన తీసుకొని ఇలా దారం తీసుకొని ఇలా తీసుకోవాలి. అర్థం? స్టార్టింగ్లో ఇలా 3-4 సార్లు కాకపోతే 5 సార్లు వేసుకున్నా కూడా మనకి స్టాండర్డ్గా ఉంటుంది. స్టార్టింగ్ కదా, కొంచెం స్టార్టింగ్ టైంలో ఇలానే చేసుకోవాలి. చూడండి ఇలా చుట్టుకోవాలి. నేను చుట్టుకుంటున్నాను చూడండి, అలాగే చుట్టుకోవాలి. బిగినర్స్ అయితే నిదానంగా నేర్చుకోండి. చూడండి ఇలా వేసుకోవాలి. కొంచెం టైట్గా పట్టుకోవాలి క్రోషాని. చూడండి నా కస్టమర్కి నేనే వేసుకుంటాను ఫ్రెండ్స్. బ్లౌజ్కి కుచ్చు వర్క్ మొత్తం నేనే చేసిస్తాను. చూడండి ఇప్పుడు చైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 2 సార్లు తీసుకున్నా క్రోషా, ఇంకొకసారి 5 సార్లు
ఇలా జడలాగా వేసుకోవాలి. చూడండి మళ్ళీ పక్కన అది ఎక్కడ నీట్గా కూర్చుంటుందో అక్కడ చూసుకొని క్రోషాని స్లాంట్గా వేసి ఇలా చూడండి, ఇలా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు దీని పక్కనే మళ్ళీ గుచ్చుకొని మళ్ళీ తీసి మళ్ళీ లోపల నుంచి థ్రెడ్ బయట తీసి మళ్ళీ ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా రెండిటికి లోపల మధ్యలో నుంచి దారం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ కుచ్చుకి వేసుకున్నాము. 2 3 4 5 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎక్కడికి కూర్చుంటుందో అక్కడ చూసుకొని చూడండి, ఇలా స్లాంట్గా చూస్తే అది ఎక్కడికి కూర్చుంటుందో అక్కడికి మనం క్రోషా ఇలా గుచ్చుకొని శారీ లోపల నుంచి క్రోషా వేసి బయట దారం తీసుకొని లాక్కొని రావాలా. మళ్ళీ ఇక్కడ 2 సార్లు ఇలా చేసి ఇలా చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది కుచ్చంతా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటూ వెళ్ళాలా. శారీ మొత్తం ఇలాగే చేయాలి. ఇలా అయిన తర్వాత ఫుల్గా బేబీ కుచ్చు ఇక్కడ కట్టుకుంటూ వస్తే శారీ చినిగిపోదు. హోల్ పెద్దదిగా కాకుండా నీట్గా ఉంటుంది. మీ శారీస్కి ఇలా నచ్చితే ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్సేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.